నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మొన్నటికి మొన్న మన దేశానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వచ్చాడు. కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు మన వాళ్ళు. స్వాగతం కాదు కదా, రెడ్ కార్పెట్ కూడా వేయలేదు. సిఐ స్థాయి అధికారులను పంపించి పరువు తీశారు. అమెరికా అంటే మాకు గుండు పిన్నుతో సమానం అన్నట్టుగా వ్యవహరించారు. ఇక మీడియా సమావేశంలో మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఏ మాత్రం భయం అనేది లేకుండానే మాట్లాడారు. ఒకప్పుడు అమెరికాను చూస్తే భయపడే భారత ప్రజా ప్రతినిధులను చూసిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో జైశంకర్ వ్యవహరించిన తీరు పట్ల ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, క్రూడ్ ఆయిల్ విషయంలో భారత్ తన వైఖరి చెప్పడంతో తలపట్టుకున్నారు. చివరికి అతనికి వీడ్కోలు కూడా మనవాళ్లు సరిగ్గా ఇవ్వలేదు. మళ్లీ అదే సిఐ స్థాయి అధికారులతో సెండ్ ఆఫ్ ఇచ్చారు. అమెరికా ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న గత కొన్నేళ్లుగా భారత విదేశాంగ విధానంలో కనిపిస్తున్న మార్పులు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అమెరికా వైఖరిని అత్యంత జాగ్రత్తగా గమనిస్తూ నియమాలు తీసుకునే దేశంగా కనిపించిన భారత్ ఇప్పుడు తన జాతీయ ప్రయోజనాల విషయంలో మరింత స్వతంత్ర ధోరణి అవలంబిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారత్ ఫస్ట్ అనే విధానం మరింత స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల భారత్ అమెరికా సంబంధాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఒక అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకి వచ్చింది. అది ఇంధన భద్రత. ప్రపంచ రాజకీయాల్లో ఎన్ని ఉద్రిక్తతలు నెలకొన్నా భారత్ తన ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా సహా పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ భారత్ తన ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ వైఖరి వెనుక ఉన్న ప్రధాన కారణం కూడా అదే. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఇంధన భద్రత అనేది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది దేశ అభివృద్ధికి సంబంధించిన విషయం. చమురు ధరల్లో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం రవాణా నుంచి వ్యవసాయం వరకు ప్రతి రంగం పైన పడుతుంది. అందుకే చౌకగా అందుబాటులో ఉండే చోట నుంచి ఇంధనం కొనుగోలు చేయటం భారత ప్రయోజనాలకు అనుగుణమని న్యూఢిల్లీ భావిస్తోంది. ఒకవైపు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుండగా మరోవైపు రష్యాతో సంబంధాలు కొనసాగుతున్నాయి. అలాగే ఫ్రాన్స్, జపాన్, యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలతో కూడా భారత్ సమాన ప్రాధాన్యంతో వ్యవహరిస్తోంది. గతంలో కనిపించిన ఒక శక్తి కేంద్రం చుట్టూ తిరిగే విదేశాంగం స్థానంలో ఇప్పుడు అందరితో స్నేహం, ఎవరికీ బానిసత్వం కాదు అనే ధోరణి కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తరచూ ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటుంది. ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఇప్పుడు కేవలం ప్రాంతీయ శక్తి మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తిగా ఎదుగుతోందని చెబుతోంది. G20 సమావేశాలు, క్యాడ్ వేదిక, బ్రిక్స్ విస్తరణ, గ్లోబల్ సౌత్ దేశాలకు మద్దతు వంటి అంశాలను ఇందుకు ఉదాహరణగా చూపుతోంది. ఇక అమెరికాతో సంబంధాల విషయానికి వస్తే భారత్ అమెరికా సంబంధాలు ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత బలమైన దశలో ఉన్నాయని అధికారికంగా ఇరు దేశాలు చెబుతున్నాయి. రక్షణ, సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, వాణిజ్యం, విద్య, పెట్టుబడులు వంటి అనేక రంగాల్లో భాగస్వామ్యం పెరుగుతోంది. అయితే మిత్ర దేశాల మధ్య కూడా కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే. రష్యా నుంచి చమురు కొనుగోలు, అంతర్జాతీయ ఘర్షణలపై వైఖరి, వాణిజ్య విధానాలు వంటి అంశాల్లో భారత్ తన స్వంత దృక్పథాన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక పెద్ద మార్పు జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆధిపత్యం కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ వ్యవస్థ ఇప్పుడు క్రమంగా మారుతోంది. చైనా ఎదుగుదల, భారత ఆర్థిక వృద్ధి, పశ్చిమాసియా దేశాల ప్రభావం, బ్రిక్స్ విస్తరణ వంటి పరిణామాలు ఈ మార్పుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ కొత్త పరిస్థితుల్లో భారత్ తన స్థానాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలతో పెరుగుతున్న సహకారం కూడా అదే వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. రక్షణ రంగం నుంచి అణుశక్తి వరకు అనేక రంగాల్లో ఫ్రాన్స్తో భారత్ భాగస్వామ్యం విస్తరిస్తోంది. దీని ద్వారా ఒకే దేశంపై ఆధారపడకుండా విభిన్న దేశాలతో సంబంధాలు పెంచుకోవాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వతంగా ఉండేది జాతీయ ప్రయోజనాలు మాత్రమే. ప్రస్తుతం భారత్ కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాతో స్నేహం కొనసాగిస్తూ, రష్యాతో సంబంధాలు నిలబెట్టుకుంటూ, యూరోప్తో భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వం వహించాలనే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత్ర మారుతోంది. ఒకప్పుడు అంతర్జాతీయ పరిణామాలను గమనించే దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు వాటిని ప్రభావితం చేసే దిశగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో అమెరికాతో స్నేహం కూడా కొనసాగుతోంది. అవసరమైతే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత విదేశాంగ విధానంలో ఇప్పుడు ప్రధాన ప్రమాణం ఒకటే, అది దేశ ప్రయోజనం. అదే రాబోయే కాలంలో భారత్ ప్రపంచ వేదికపై ఎలా వ్యవహరిస్తుందో నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.